వెల్కమ్ టు సినెప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో దర్శక నిర్మాత హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణంలో ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. గద్దర్ అన్న 3 పాటలు పాడి 2 పాటలతో పాటు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఆ విశేషాలు మీకోసం. అందరికీ నమస్కారం. నా పేరు సత్యారెడ్డి. సినిమా డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, రైటర్ని, సింగర్ని, హీరోని. 53 చిత్రాలు నిర్మించాను. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్కి చైర్మన్గా కూడా ఎలక్టెడ్ బాడీలో ఎన్నికై ఉన్నాను గతంలో. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి అయినటువంటి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించాను. ఈ సినిమాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని అన్ని కార్మిక సంఘాలు, సంఘ నాయకులు, భూ నిర్వాసితులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించామన్న కొన్ని కారణాలతోటి సెన్సార్ లేట్ అవటం వలన మరియు గద్దర్ గారు మరణించటం వలన ఇంతకాలం ఈ సినిమా ఆగటం జరిగింది. సెన్సార్ తోటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లకు పైగా ఘనంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని మీ అందరి సమక్షంలో ఈ ఢిల్లీ ఏపీ భవన్లో తెలియజేస్తున్నాను. అన్ని సినిమాల్లా కాకుండా ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో విప్లవ సినిమాలు నిర్మించడం అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. కమర్షియల్గా సపోర్ట్ చేయరు, కొనేవాళ్ళు రారు, ఇచ్చే థియేటర్లను ఆపేస్తారు. అలైనా కానీ తెలుగు ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏకైక లక్ష్యంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఈ సినిమాను తీయటం జరిగింది. పొద్దు తిరుగుడు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకొన్ను ముద్దాడే, చిగురుటాకొన్ను ముద్దాడే. యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే, తూటాలు ముద్దాడే, ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే, రణభూమి ముద్దాడే అంటూ కోట్లాది మందిని విప్లవ భావాల వైపు నడిపించి ఎక్కడ అన్యాయం జరిగినా తిరుగుబాటు చేసే విధంగా ఉద్యమాలు నిర్మించినటువంటి విప్లవ కవి గద్దర్ అన్న ఆఖరి చిత్రం. అంతేకాకుండా ప్రపంచానికి తెలియని ఎన్నో ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది, తర్వాత మద్రాసులో ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు ఏం జరిగింది అనే చిత్రాన్ని విపులంగా కూడా గద్దర్ గారే రాశారు స్వయంగా. ఈ సినిమాలో 4 పాటలు రాసి పాడి నటించాడు. ఆయన చివరి పాట కూడా ఆయన చనిపోయే ముందే రాసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులు ఎలా ఉండాలి, ఉద్యమాలు ఎలా నిర్మించాలని అవన్నీ కూడా ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. ఒక గ్రంథంలా, ఒక కళాఖండంలా, ఓ అద్భుత కావ్యంగా ఈ సినిమా ఉంటుందని ధైర్యంగా చెప్తూ ప్రపంచవ్యాప్తంగా 29న వస్తున్న ఈ సినిమాని ఆదరించవలసిందిగా తెలుగు ప్రజలను ఢిల్లీ మిత్రుల ద్వారా, పత్రికాధిపతుల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా గద్దర్ గారు అర్ధగంట దాకా కనపడతారు, 30 నిమిషాల పైనే. ఇంకా ఎక్కువ నటించారు కానీ సెన్సార్ వాళ్ళు ఆయన డైలాగులు, ఆ పవర్ఫుల్ ఉద్యమ డైలాగుల్ని తొలగించారు. అయినా కానీ ఎక్కువసేపు ఉంటారు. 3 పాటలు ఆయన యాక్ట్ చేశారు. ఒక పాట నాకు ఆయన గాత్రదానం చేశారు. ఆయన ఎవరికి గాత్రాన్ని దానం చేయడు, ఆయన పాట ఆయనే చేస్తారు. సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కురన్నో
దాన్ని ఆపేటి మనగాడు ఎవడన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా ఎన్నాళ్ళు ఈ బ్రతుకు ఎదురు తిరగవన్నా సమ్మెని జన్మ హక్కురన్నో ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది విశాఖ సముద్రము శోకమై పొంగినాది సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా. ఈ పాటని ఆయన రాసి పాడి నాకు దానాన్ని చేశారు. ఆ పాటని గాత్రదానం చేశారు. మీ అందరి సమక్షంలో ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలంటే గద్దర్ గారి అభిమానులు విశాఖపట్నం ఉద్యమం జరిగినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనే పోలీస్ కాల్పులు జరగలేదు. తెలంగాణ జగిత్యాల్లో ఎంఆర్ఓ ఆఫీసు తాలూకా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సర్వేర్ సాయిరెడ్డి అనే అతను కూడా పోలీస్ కాల్పుల్లో ఆ రోజు చనిపోయాడు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో జరిగిపోయిన చరిత్రని ప్రజలు మర్చిపోతున్నారని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అన్ని చిత్రాల్లాగా కాకుండా స్మగ్లర్లని హీరోలుగా చూపిస్తూ చిత్రీకరిస్తున్న ఈ తరుణంలో ప్రజల కోసం నిర్మించినటువంటి ఈ చిత్రాన్ని ఆదరించాలని తెలుగు ప్రేక్షకులకు, విద్యార్థులకు, యువతకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మాస్కా దాస్ విశ్వక్షేణ్ హీరోగా నటిస్తున్న మూవీ మెకానిక్ రాకీ. రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాల్లూరి నిర్మిస్తున్నారు. ఇక మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మేకర్స్ బిట్స్ పిలానీ స్టూడెంట్స్ ప్రత్యేకంగా మీట్ అయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నమస్తే, అందరికీ నమస్తే. అరే నేను వచ్చినప్పుడల్లా నా ట్రాజడీ చెప్తుంటారా? మీ కాలేజ్లో నా షార్ట్ ఫిల్మ్కి 3rd ప్రైజ్ ఇచ్చిర్రు. ఇది ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చెప్తా మీ కాలేజ్ వాళ్ళకి. నిజంగా రోజు ఫస్ట్ ప్రైజ్ ఇస్తే ఓవర్ కాన్ఫిడెన్స్లో నేను డైరెక్షన్ చేయకపోతుంటేనేమో ఫలక్నామా దాస్. బట్ థ్యాంక్స్ టు బిట్స్ పిలానీ మేనేజ్మెంట్. ఈ మెకానిక్ రాకీ గురించి ఫ్యూ వర్డ్స్. సో ఫస్ట్ టాపిక్ మర్చిపోయినాం. సినిమా రిలీజ్ November 22. సో మెకానిక్ రాకీ డెఫినెట్లీ నేను బేసికల్లీ నేను ఎస్ చెప్పడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐ లైక్ ప్లే నేనే ఫస్ట్ సెలెక్ట్ అయినా. నేను సెలెక్ట్ అయినాక మీనాక్షిని సెలెక్ట్ చేసిర్రు. అండ్ మీకు తెలియదు, శ్రద్ధా శ్రీనాథ్ ఉంది కదా ఇంకొక హీరోయిన్ సినిమాలో. ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు ఫలక్నామా దాస్ నరేషన్ ఇచ్చితే ఆమె నో చెప్పింది. అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె. అప్పటికి ఈ నగరానికి ఏమైంది కూడా నేను ఇంకా చేయలేదు అన్నట్టు. సో అప్పుడు చాలా లాస్ ఫీల్ అయినా. అప్పుడు పైసలు లేకుండే బెంగళూరు దాకా టికెట్ పైసలు వేస్ట్ అయినా నేను ఫీల్ అయిన ఉండే. బట్ తిరిగి మళ్ళీ అమ్మాయి యాక్ట్ చేస్తున్నప్పుడు జర కిక్ వచ్చినుండే. జగన్నాథ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం యముడు. ధర్మో రక్షిత రక్షితః అనే ఉపశీర్షికతో వస్తున్న థ్రిల్లర్ చిత్రం షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మాసంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్ గా, ఆకాష్ షల్లా రెండో హీరోగా నటిస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజ్ కందుకూరి. ఇప్పుడే ఈ సినిమా యముడిది ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని నిర్మించి, నటించి, దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి జగదీష్ ఆమంచి. ఇక్కడ నా పక్కన ఉన్నాడు. తనే ఈ పోస్టర్లో ఉన్న వ్యక్తి కూడాను. తను ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చాడు రావడం. అయితే నా దగ్గరికి ఇతను కథ నాకు ఏంటని ఇప్పుడే అడిగాను. నేను తెలుసుకుంటే బాగుంది. నేను ఇక్కడ రివీల్ చేయడం కరెక్ట్ కాదు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగా తను అనుకున్నది కనుక ఎగ్జిక్యూట్ చేసి ఉండి కరెక్ట్గా ప్రజెంట్ చేసి ఉంటే ప్రజలకి నచ్చచ్చు ఇది. ఎందుకంటే సినిమా మేకింగ్ కనుక బాగుంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటే, ఒక 2 hours కూర్చోబెట్టగలిగితే కరెక్ట్గా చూస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు కొత్త సినిమాని, చిన్న సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తున్న రోజులు ఇవి.
కాబట్టి ఇటువంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేద్దాం. ఈ టీం బాగా మంచి వర్క్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. విష్ దిస్ టీమ్ ఆఫ్ యముడు ఆల్ ది బెస్ట్. జగదీష్ని అలాగే జగన్నాథ్ పిక్చర్స్ వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇలాంటి మంచి అటెంప్ట్స్ ఎప్పుడు వచ్చినా మీడియా సహకరిస్తోంది, హెల్ప్ చేస్తోంది. సో మీడియా హెల్ప్ చాలా అవసరం. కంటెంట్ బాగుంటే ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది కనుక బాగుంటే సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్. ముందుగా రాజ్ కందుకూరి సార్కి, మీడియాకి, ప్రజలకి ధన్యవాదాలు. నా పేరు జగదీష్ ఆమంచి. నేను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, రైటర్గా అండ్ యాక్టర్గా ఈ యముడు మూవీ నిర్మించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మాకు టైము మీ ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా విషయానికి వస్తే యముడు అనే కాన్సెప్ట్ టైటిల్ వచ్చేసి సినిమాకు రిలేటెడ్గా తీసుకున్నాము. ఈ మూవీలో యముడు ధర్మం, సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి ప్రాబ్లమ్ చేసే వాళ్ళందరినీ యముడి రూపంలో వచ్చేసి గరుడు పురాణం ప్రకారం శిక్షలు విధించి చంపుతూ ఉంటాడు. దాని ఆల్టర్నేటివ్గా ప్యారలల్గా పోలీస్ వ్యవస్థ కూడా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైనల్గా జనాలకి మెసేజ్ వాట్ ఈజ్ యముడు అనేసి ఫైనల్ రివీలింగ్ సినిమాలు మీరు చూడొచ్చు. ఒకవేళ ఇదే ఎస్ శంకర్ గారు సార్ సినిమా తీసింటే మటుకు అపరిచితుడు 2 అని పెట్టేవారు. ఎందుకంటే ఆ అపరిచితుడు మనము 2005లో వచ్చిన అపరిచితుడు మనం చూసాము, గరుడు పురాణము, శిక్షలు దాని బేస్ మీద ఉంటుంది. ఈ సినిమా కూడా ఆ బేస్ కాన్సెప్ట్తో ఉంటుంది, కానీ కథనము మనం చూపించే విధానము డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాము. మీరందరూ ఈ సినిమాను చూసి ఆదరించి సినిమా సక్సెస్ అయ్యడానికి తప్పకుండా మీరు చూస్తారని ఆశిస్తున్నాను. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు, త్రిగుణ్ హీరోగా హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిని హీరోయిన్స్ గా స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మిస్తున్న చిత్రం టర్నింగ్ పాయింట్. ఈ చిత్రానికి కుహన్ నాయకుడు దర్శకుడు. ఇక ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమెడల విడుదల చేశారు. ఆ విశేషాలు మీకోసం. నివాస్ అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘుబాబు, భరద్వాజ్, కయ్యూమ్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ నివ్వగా సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మన
సౌత్ ఇండియా నుంచి హ్యాండిక్యాప్డ్ సంబంధించి దాంట్లో ఆయన లాయరు బేసికల్గా. ఇంకా ఒక 2 రోజులు అయితే చాలా చరిత్రలు ఆల్రెడీ ఈజ్ ఆనర్డ్. మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు వారిని సత్కరించడం కూడా జరిగింది ఈ మధ్య. అలాగే ఈరోజు వారి వివాహ మహోత్సవ వేడుక కూడా ఈరోజు సినిమా ఓపెనింగ్ చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా డైరెక్టర్ గారు మా వెంకటేశ్వరరావు గారు చూడటానికి ఆయన అలా ఉంటాడు కానీ చాలా స్టఫ్ ఉన్న. అలాగే మా అజయ్ గారు, ఇక్కడ ఉన్న ఈ అబ్బాయి హీరో నివాస్, నెక్స్ట్ అమిత హీరోయిన్ గా, అలాగే భరద్వాజ్ సెకండ్ హీరోగా చేస్తున్నారు. ఇక నా క్యారెక్టర్ పరంగా వస్తే పేరు లేదు, ఊరు లేదు, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను. అంతే కదా, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను. సినిమా మటుకు కథ ఆయన చెప్పిన ఒక ఇద్దరు మా అజయ్ గారును వెంకటేశ్వర గారు కూర్చుని కథ గురించి చెప్పారు. నిజంగా హ్యాట్స్. రకరకాల ట్విస్టులు ఉంటాయి. ప్రస్తుతానికైతే అక్కడి వరకు అయితే రివీల్ చేయగలుగుతాం, మిగతా చేయకూడదు, అదే కంటెంట్. సో ఈ కథలో నన్నెందుకు తీసుకున్నారంటే ఆయన ఒకటే మాట అన్నాడు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని. పేమెంట్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని అనలా. సో దీంట్లో అందరూ ఔత్సాహికులు మొత్తం అందరూ కొత్త వాళ్ళు అందరూ కలిసి క్యారెక్టర్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళు కావాలి, ఈ క్యారెక్టర్కి ఇది కావాలి, క్యారెక్టర్ పర్మిట్ చేస్తున్నట్టు ఆ కథకి తగ్గట్టు. ఎక్కడ ఇప్పుడు పాత ఆర్టిస్టులను పెట్టుకుంటే కొంతమందిని వాళ్ళు ఏం చేస్తారో ఆడియన్స్ తెలుసు కాబట్టి వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆ ఇమేజ్ నుంచి పక్కకి వెళ్ళి మేము ఈ కథని ఈ రకంగా అనుకున్నామండి, టైటిలే ఉంది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను కాబట్టి దానికి తగ్గట్టే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది ఉన్నారు ఇక్కడ. మన ఇప్పుడే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా, ఆయన బాగా పాపులర్ ఈ మధ్య బాగా. ఇలాగా సపరేట్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఒక సీన్ క్యారెక్టర్ కూడా చాలా కథ ఉంది దీంట్లో. సో ఈరోజు ఒక మెయిన్ లీడ్లో సుమన్ గారు అనుకున్నారు, వారి డేట్స్ దొరకపోయేటప్పటికి రఘుబాబు గారు, జమినీ సురేష్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు. వినోద్ కుమార్ గారు, మన రాజధాని ఫైల్స్ వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారటండి. అలాగా ఏంటంటే ఏదన్నా అడిగితే క్యాస్టింగ్ అడిగితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పి ఒక్కోటి చెప్తున్నాడు ఆయన. సో చాలా బాగుంది. నాకైతే అద్భుతంగా అనిపించింది. కథనం అంత స్క్రీన్ ప్లే, దానికి తగ్గట్టు ఆయన మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మా ఆర్పి పట్నాయక్ గారు ఇప్పుడే రావడం, వారు మాట్లాడి వెళ్ళారు. సో ఈ రకంగా అందరు పెద్దల సమక్షంలో ఇది ఈరోజు ఓపెనింగ్ అయింది. చాలా ఆనందపడుతున్నాం మేమందరం. అవుట్పుట్ ఏంటనేది డైరెక్టర్ గారు కథపరంగా ఏదైనా చెప్పగలుగుతారేమో అని ఆశిస్తున్నాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడి వరకే గుర్తుందండి. తర్వాత వాళ్ళు ఏదైనా పేమెంట్ ఇస్తే అదే మన అదుర్స్లో ఎన్టీఆర్ గారు అంటారు కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఏంట్రా ఇదనంటే, బాబుకి అక్కడి వరకే వచ్చండి, తర్వాత పేమెంట్ ఇవ్వాలంటే పేమెంట్ ఇస్తే చెప్తాడండి అంటారు. అలాగా ఇక్కడ వరకు అయితే చెప్పగలుగుతాను. అంటే వాళ్ళ కథలో అదే బలమైన పాయింట్. సో ఇంక మీరు ఏమన్నా అడిగితే అడగండి. సో నేను బేసికలీ ఒక డైరెక్టర్ని అని నాకన్నా ముందు నన్ను నమ్మింది మా అజయ్ సార్. సో నేను అజయ్ ఫిల్మ్ అకాడమీ నుంచి వచ్చిన డైరెక్టర్ అనమాట, నేను నా టీం. అండ్ మా ఐడియాని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది గ్రేట్ శరత్ బాబు సార్. ఆయన నిజంగానే ఒక చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్. ఒక మాటలో చెప్పలేము. ఇవాళకైతే నేను ఒకటి చెప్పగలుగుతాను, హ్యాపీ మ్యారీడ్ డే సార్. థ్యాంక్ యూ అండి. అండ్ చిన్నవాళ్ళమని అదేమి అనకుండా మేము అడగగానే రోల్ ఇనేసి యాక్సెప్టెన్స్ ఇచ్చి మీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పి పృథ్వీ సార్ మా వెనకాల ఉన్నారు. సో ఆయననే నా హీరో. అండ్ కమింగ్ టు మై టీమ్, నివాస్ సార్, నివాస్ ఈజ్ ద హీరో అండ్ అమిత ఈజ్ ద హీరోయిన్ అండ్ భరద్వాజ్ ఈజ్ ది రోల్. పృథ్వీ సార్ సన్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ మా అందరికీ వెన్నుదనగా మా కెప్టెన్ అజయ్ సార్ ఉన్నారు. మంచి కామెడీ పిక్చర్ తెలుగు. టైటిల్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నా కూడా అసలు మర్చిపోలేని సినిమా ఇది. అందరికీ సంక్రాంతి తర్వాత రిలీజ్కి వస్తుంది. అజయ్ గారు చాలా హార్డ్ వర్క్. అజయ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. నేను సినిమా ఫీల్డ్ కొత్త, అజయ్ గారు నాకు ఇన్స్పిరేషను. అలాంటిది పృథ్వీ గారు యాక్ట్ చేస్తున్నారని చెప్పితే అసలు ఆలోచించలేదు. పృథ్వీ గారు అందరూ ఇంట్లో అభిమాన నటుడు. అలాంటి సారు దాంట్లో నేను ఉండడం నిజంగా మా తల్లిదండ్రుల అదృష్టం. అలాగే మిగతా యాక్టర్సు
యంగ్ డైరెక్టర్ వెంకటేష్ గారు ఛాలెంజ్ తీసుకున్నారు. ఇది నా మొదటి సినిమా. మా బాబాయ్ గారు నన్ను ఎంతో చెయ్యాలి అని చెప్పి ఎంతో ధైర్యం ఇచ్చారు. నేను కూడా చాలా చక్కగా చేయాలని కోరుకుంటున్నాను. అజయ్ సార్ గారు, పృథ్వీ సార్ గారు వీళ్ళంతా మూవీని ముందుకు తీసుకెళ్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మొత్తానికి సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు నాగభరద్వాజ్ బంకుపల్లి. ఇంతకుముందు 1-2 సినిమాలు చేస్తున్నాను. సో ఈ సినిమాకి వచ్చేసరికి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ కథ ముందు అజయ్ గారి ద్వారా పుట్టిందండి. అజయ్ పట్నాయక్ గారు ఈ కథ నాకు ముందు చెప్పారు. నేను స్టోరీ డిస్కషన్లో కూడా కూర్చుని ఉన్నాను. ఇద్దరం కలిపి డెవలప్ చేసాం. డెవలప్ చేసిన తర్వాత ఒకరోజు మా ప్రొడ్యూసర్ గారితో ఒకరోజు కలిసి అజయ్ గారు స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన మొదటి సిట్టింగ్లోనే ఓకే చేశారు స్టోరీని. టైటిల్ కూడా ఆయనకు బాగా నచ్చింది. ఇది అయిన తర్వాత ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇదొక కామెడీలో చాలా జోనర్స్ ఉన్నాయండి. ఈ పర్టికులర్ జోనర్ ఏంటి అంటే స్లాప్స్టిక్ కామెడీ అండి. స్లాప్స్టిక్ కామెడీ బేస్డ్, డైలాగ్ బేస్డ్ కామెడీ మీద బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎంతో మనస్ఫూర్తిగా ఈ సినిమాని చేసి ఒక మంచి కొలిక్కి తెద్దామని చెప్పి ఆలోచనతో అజయ్ గారు మొదలుపెట్టారు, మేమందరం కూడా మొదలుపెట్టాం. సో ఈ చిత్రానికి వెన్నుదిన్నుగా మాకు పృథ్వీ గారు కానీ, రఘుబాబు గారు కానీ ఇట్లా ఎంతోమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇందులో వచ్చి మేము మీ వెనకాల ఉన్నాం. ఈ కురుక్షేత్రంలో మీరు అర్జునుడిలో వెనకాతల రథంలో కూర్చుంటే చాలు, మేము శ్రీకృష్ణుడిలో నడిపిస్తామని చెప్పి మా ముందుకు వచ్చారు సారు. నా తోటి కళాకారులు నివాస్ గారు కావచ్చు, అమిత గారు కావచ్చు, అందరితో కలిసి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ టు వర్క్ టుగెదర్ విత్ మై టీమ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ వెంకటేష్ వీరవరపు గారు. ఆయనకి నేను చెప్పాలి, ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ నాకు ఒక టీం కన్నా మోర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. సో దట్స్ ఇట్ అండి. మా సినిమాని కొంచెం అందరూ దగ్గరుండి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనసు పెట్టి తీస్తాం. అందరూ కూడా దయచేసి థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema